బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోని అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్లో ఇటు ఎన్ఆర్ఐలతో సమావేశమై బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ఒకప్పుడు అన్నం కోసం అల్లాడిన రాష్ట్రం కేసీఆర్ హయాంలో పంజాబ్ను మించి ధాన్యం పండించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉండడంతో రైతులకు ఎటువంటి కష్టాలు రాలేదన్నారు. అయితే కొన్ని సెక్టార్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు హరీష్ రావు. వీళ్ళకు అన్నమే లేదు అన్నటువంటి తెలంగాణ పంజాబ్ ను కూడా దాటివేసి భారతదేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఈరోజు అయింది. అంటే 9 ఏళ్ళు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఒక డైరెక్షన్ ఉండేది, ఒక ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, లేకపోతే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని. మనము అట్లీస్ట్ మినిమం బేసిక్ నీడ్స్ లైక్ రోడ్ నెట్వర్క్, డ్రింకింగ్ వాటర్ ఆర్ ఈ రైతులకు కావచ్చు, కొన్ని సెక్టార్స్ మీద పవర్ సెక్టార్ కావచ్చు, ఫోకస్డ్ గా పనిచేసినాం, కొన్ని రిజల్ట్స్ ఇచ్చినాం. ఇన్ఫాక్ట్